ఈ కామెంట్‌ని చూస్తుంటే నా గురువైన రమణానంద మహర్షి వారు చెప్పిన మాట బాబా పట్ల పూర్తి అవగాహన జ్ఞానం లేక ఎవరో చెప్పిన మాటలు మత మార్పిడి చేసుకున్న వారికి చెప్పాలి. ఎందుకంటే మరి దానిని కూడా వక్రీకరిస్తున్నారు. గురువుతో పని లేదు. ఫస్ట్ లోకానికి ఈ విషయం బాగా అర్థం నేను కావాలి. చెప్తున్నది కాదు, మన శాస్త్రాలలో ఉన్నదే నేను చెప్తున్నా. నువ్వు ఏమన్నా అడుగు, ఒక్కడి మాత్రం అడగమాక అన్నది. సోషల్ మీడియాలో కొంతమంది బాబా గురించి విమర్శలు చేస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు. వారు చెప్పే మాటలు కొంతమంది మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే నా వీడియోలో కొన్ని కామెంట్లను పరిశీలిస్తుంటే వారు సోషల్ మీడియాలో ఏమైతే విమర్శలు చేస్తూ ఉన్నారో అవే విషయాలు తీసుకొచ్చి నా వీడియోలో కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి వారు అలా కామెంట్లు పెడుతున్నారు అంటే వారికి బాబాపై పూర్తి అవగాహన లేదని అర్థం. మరి ఈ కామెంట్ని చూడండి. చూశారు కదండి, ప్రతి గురువారం ఉపవాసం కూడా చేసేవాడిని అని చెప్తున్నాడు. అంత భక్తి ఉన్న అతను ఎవరో కొంతమంది అజ్ఞానులు ఏవో కొన్ని అబద్ధాలు బాబావారి మీద చెప్తే అవన్నీ నమ్మి అతని భక్తిని పాడు చేసుకున్నాడు. ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఈ కామెంట్ని చూస్తుంటే నా గురువైన రమణానంద మహర్షి వారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే, జ్ఞానంతో కూడిన భక్తి మేరు పర్వతం లాంటిదంట. అది ఎప్పటికీ దృఢంగా నిలిచి ఉంటుందంట. అదే జ్ఞానం లేని భక్తి నీటి బుడగ లాంటిది అని చెప్తూ ఉంటారు. కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటుందని మహర్షి వారు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పిన మాటకు నిలువెత్తు నిదర్శనమే ఈ కామెంట్లో చెప్పిన అతను. బాబా పట్ల పూర్తి అవగాహన జ్ఞానం లేక ఎవరో చెప్పిన మాటలు విని అతని భక్తిని పాడు చేసుకున్నాడు. ఇంకో కామెంట్ చూడండి. చూశారు కదండి, ఇతను చెప్తున్న మాటలు ఎవరికి చెప్పాలి? మత మార్పిడి చేసుకున్న వారికి చెప్పాలి. ఎందుకంటే హిందువులు ఎవరైనా మత మార్పిడి చేసుకుంటే సనాతన దేవీ దేవతలను పూజించడం మానేస్తారు. అందుకు వాళ్ళకి చెప్పాలి. బాబాను ఆరాధించేవారు ఎవ్వరూ కూడా సనాతన దేవీ దేవతలను పూజించటం మానలేదు అనటానికి నిదర్శనమే బాబా గుడిలో ఉండే మిగతా దేవీ దేవతల విగ్రహమూర్తులు. మరి దానిని కూడా వక్రీకరిస్తున్నారు కదా. బాబా ఆలయంలో బాబావారి విగ్రహం ప్రధానంగా పెద్దగా ఉంటుంది. మరి మిగతా దేవీ దేవతల విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు కింద పెడుతూ ఉంటారు. మరి దానిని కూడా బాబావారి కాళ్ళ వద్ద దేవీ దేవతలను పెడుతున్నారని చెప్పేసి దానిని కూడా వక్రీకరించి వక్రబుద్ధితో చూస్తున్నారు కదా. ఇంకో కామెంట్ ఎక్కువగా చూసేది ఏమిటంటే, మనకు 33 కోట్ల దేవతలు ఉండగా బాబాను ఆరాధించడం అవసరమా అని. ఈ కామెంట్కు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. వీడియోను పూర్తిగా చూడండి. బాబాను ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇక విషయానికి వద్దాం. ఈ లోకంలో 3 రకాల ఆరాధనలు ఉంటాయి. మరి ఆ ఆరాధనలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో బాబా భక్తులు చూస్తుంటే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్, లైక్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహపరుస్తాయి. బాబా భక్తులు కొంచెం యాక్టివ్గా ఉండాలి. బాబా భక్తుల కంటే బాబాను విమర్శించేవారు చాలా యాక్టివ్గా కామెంట్లు పెడుతున్నారు. మరి బాబా భక్తులు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తూ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. విమర్శించేవారు కూడా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక 3 రకాల ఆరాధనలు ఏమిటో రమణానంద మహర్షి వారి మాటల్లో. ఇదిగో లోకములో 3 ఆరాధనలు ఉంటాయి. వారు ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఏ సాంప్రదాయమైనా సరే, ఏ గురువైనా సరే. ఏమిటది? నెంబర్ 1 దైవారాధన. అంటే 33 కోట్ల దేవతల్లో ఎవరో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, రుద్రుడు, రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ఇదంతా ఏమిటి? దైవారాధన. ఇక రెండవది ఆత్మారాధన. అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, భగవంతుడు నిర్వికారుడు, నిర్గుణుడు, స్వప్రకాశుడు, స్వప్రమాణుడు అని చెప్పి ఆయన గురించి విచారణ చేస్తూ ధ్యానం చేసేటువంటి ఆరాధన ఆత్మారాధన. అంటే ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సంబంధం ఏమిటి, సమన్వయం ఏమిటి, ఆత్మ ఎక్కడ ఉన్నది అని విచారణ చేస్తూ ఆత్మలో మునగడాన్ని ఆత్మారాధన అని అంటారు.
పూజలు చేయడము, స్తోత్రాలు చేయడము, పారాయణలు చేయడము, కథలు చెప్పుకోవడము, ఇదంతా కూడా దైవారాధన అని అంటారు. చూశారు కదండి. ఇక మూడవ ఆరాధన ఏమిటి అంటే గురు ఆరాధన. ఈ లోకంలో గురువు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, శాస్త్రాలు చదివి చెప్పే ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇంకా మంత్రోపదేశం చేసేవారు, ఇలాంటి వారందరినీ గురువులని భావిస్తూ ఉంటారు. కానీ గురువు అంటే ఎవరు? ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఇతరులకు కూడా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించగలిగే వారినే గురువు అంటారు. అటువంటి సిద్ధ పురుషుడినే గురువుగా మనం ఆరాధించాలి. ప్రాపంచిక కోరికలతో కష్టాలు తీరాలని, దుఃఖం తొలగాలని, నా వారందరూ బాగోవాలని, డబ్బు బాగా సంపాదించాలని, ఇలాంటి కోరికలతో ఆరాధించేవారు 33 కోట్ల దేవతలలో ఎవరినైనా ఆరాధించవచ్చు. ఎవడైనా సరే, అమ్మా నాకు డబ్బు ఇవ్వు, నాకు పదవి ఇవ్వు, నాకు ప్రమోషన్ ఇవ్వు, నాకు సంతానం కలిగించు, నా కష్టాన్ని పోగొట్టు, నాకు లాభాలు కలిగించు, నాకు జయాన్ని కలిగించు, నాకు కీర్తిని కలిగించు అని ఎవరైనా కోరుకున్నారా? గురువులతో పని లేదని చెప్తున్నా మీకు. ప్రాపంచికమైనటువంటి కోరికలు కోరే వాళ్లకు గురువులతో పని లేదు. ఫస్ట్ లోకానికి ఈ విషయం బాగా అర్థం కావాలి. ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. ఆత్మసాక్షాత్కారము కలిగించాలి అంటే అది ఒక గురువు మాత్రమే కలిగించగలడు. ఇది నేను చెప్తున్నది కాదు, మన శాస్త్రాలలో ఉన్నదే నేను చెప్తున్నాను. మరి నేను చెప్పిన దానికి ప్రామాణికం ఏమిటి అంటే రామకృష్ణ పరమహంస వారికి అమ్మవారు చెప్పిన బోధ. అందుకే చూడండి, రామకృష్ణ పరమహంస కూడా అమ్మవారిని సాక్షాత్కారం పొందినప్పుడు నీకు ఏం కావాలి నాయన అని అడిగింది కాళికామాత. పరమహంస ఏమన్నాడు? అమ్మా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు తల్లి, నాకు ఇంకేమొద్దు అన్నాడు. అప్పుడు అమ్మవారు ఏమంది? నాయనా నువ్వు ఏమన్నా అడుగు, ఒక్కడి మాత్రం అడగమాక అన్నది. ఏమిటది? బ్రహ్మజ్ఞానం తప్ప నువ్వు ఏమైనా అడుగు అన్నది అమ్మవారు. చూసారా, బ్యూటిఫుల్. ఇది అదిరిపడ్డాడు రామకృష్ణ పరమహంస. ఏమిటిది? నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నీ సాక్షాత్కారం పొందితే చివరికి నువ్వు చెప్పే ఆన్సర్ ఏమిటమ్మా? బ్రహ్మజ్ఞానం నువ్వు ప్రసాదించలేవా అన్నప్పుడు, నాయన నీకు బ్రహ్మజ్ఞానము నేను ప్రసాదించేది కాదు. ఈ సృష్టిలో ఒక నియమం ఉన్నది, అది కేవలం సిద్ధగురు మాత్రమే ప్రసాదించబడుతుంది. కాబట్టి నేను తోతాపురి అనే గురువుని ప్రసాదిస్తాను. అతన్ని నీవు సేవించి అతని ద్వారా నీవు బ్రహ్మజ్ఞానాన్ని పొందు అని చెప్పి తోతాపురిని ప్రసాదించడం జరిగింది అమ్మవారు పరమహంస వారికి. ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని, తోతాపురి అమ్మవారి కంటే గొప్పవాడా అని మీరు అనుకోకూడదని, తోతాపురి ఒక సిద్ధపురుషుడైనా అమ్మవారి కంటే గొప్పవాడు కాదని, బ్రహ్మజ్ఞానం కలిగించాలి అంటే అది ఒక గురువు మాత్రమే కలిగించగలడని మహర్షి వారు చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, శాంతి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సిద్ధత్వం కావాలన్నా, బ్రహ్మ జ్ఞానం కావాలన్నా, మోక్షం కావాలన్నా, ఏ దేవుణ్ణి ఆరాధించిన ఎవడైనా సరే సిద్ధ గురువును ఆరాధించవలసిందే అనే సత్యం మనకు అర్థమైంది. బాబావారిని నమ్మికొలిచేవారు ముందుగా కోరికలతో వచ్చినా సరే నెమ్మదిగా బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేస్తారు. అలా వేసేలా బాబావారి శిక్షణ ఉంటుంది. అది బాబావారి ప్రత్యేకత. ద్వేషాన్ని దూరం చేసే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.